కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 1:5 అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. నా కుమారుడా, నా జ్ఞాన ఉపదేశం ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు నాయనా. ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ ఆత్మతో నన్ను నింపి నీ మాటలు మాకు వినిపించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకించు, వివేకము గల నా బోధకు చెవియొగ్గు. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుంటావు. బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు ఉన్నారు. బుద్ధి కలిగి నడుచుకోమని తండ్రి కుమారునికి బోధ చేస్తూ ఉన్నాడు. జ్ఞానోపదేశమును నా బోధకు చెవియొగ్గు, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుని కలిగిన మనం, యేసు రక్తములో కడిగిన మనం ఏ బుద్ధిని కలిగి ఉన్నాము? ఈ ఉదయకాల సమయం కొన్ని బుద్ధులను గురించి మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, బుద్ధి ఏ రీతిగా నువ్వు పొందుకుంటావో, నా ఉపదేశాన్ని, నా బోధనను నువ్వు ఆలకిస్తే బుద్ధి కలిగి నడుచుకుంటావు. ఆ తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడతాయి అని చెబుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధి కలిగి నడుచుకునే వ్యక్తులు, క్రీస్తుని ఎరిగిన వారు ఏ బుద్ధులు కలిగి నడుచుకోవాలి, ఏ బుద్ధులు కలిగి నడుచుకోకూడదో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొన్నటి దినాన్న బుద్ధి కలిగిన వ్యక్తులు, బుద్ధి లేని వ్యక్తులు, బుద్ధి ఉన్నవాళ్ళు గురించి చెప్పాను. ఇప్పుడు మనం ఉండవలసిన బుద్ధి ఏమిటి? బుద్ధిహీనత చాలా ప్రమాదకరమైనది. అది దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? కొన్ని బుద్ధులను గురించి మనం చూద్దాం. బుద్ధి కలిగిన వ్యక్తి మనస్సు జ్ఞానమును వెతుకుతుందంట. ఏం వెతుకుద్ది? బుద్ధి కలిగిన వ్యక్తి మనస్సు జ్ఞానమును వెతుకుతుందంట. ఆ బుద్ధే నిన్ను కాపాడును, నీకు వివేచన కావలి కాయును అని ఉంటుంది. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 11వ వచనాన్ని చూసినట్లయితే, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. హల్లెలూయా. ఏం చేస్తుందంట బుద్ధి? ఏం చేస్తుందట? బుద్ధి ఏం చేస్తుందట? నిన్ను కాపాడుతుంది. అలాగనే నీకు ఏం కలుగుతుందంట? కావలి కాస్తుందంట. అందుకోసమే మనం దానిని వెతకాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మొదటిగా మనకు ఉండవలసిన బుద్ధిని గురించి మనం తెలుసుకుందాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం. అలసిన వానిని మాటల చేత ఓరడించు, జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు
యెహోవా దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినిబుద్ధి పుట్టించుచున్నాడు. హల్లెలూయా. మొదటిగా మనకు ఉండవలసిన బుద్ధి ఏంటి? ఏ బుద్ధి ఉండాలి? వినుబుద్ధి ఉండాలి. ప్రతి క్రైస్తవునికి ఉండవలసింది ఏంటి? మొదటిగా వినుబుద్ధి ఉండాలట. వినుబుద్ధి ఉండదు, మనకు తినుబుద్ధి ఉంటుంది. ఆడి బుర్ర ఎప్పుడు తినేద్దాం రా అనిపించదు. ప్రార్థనకు వచ్చినా బుర్ర తినేయటమే, ఇంటి దగ్గర ఉన్న తినటమే, ఎక్కడికన్నా వెళ్ళినా తినేయటమే. వినుట వలన విశ్వాసము కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏం కలుగుతుందంట వినుట వలన? రోమాపత్రిక 10:17 చెప్తాడు, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాటల వలన కలుగును. హల్లెలూయా. వినుబుద్ధి నీకుంటే క్రీస్తుని గురించిన మాటల మీద ఆసక్తి కలుగుద్ది నీకు. ఆ బుద్ధి నీకు కలిగి ఉండాలి. దైవజనులు బోధ చేస్తూ ఉన్నారు సముద్ర తీరాన. అక్కడికి ఒక ఆమె వచ్చి కూర్చుంది, లూదియా అనే అమ్మ. సముద్ర తీరమున ఆరాధన జరుగుతూ ఉంది. ఆమె ఏమిటి? ఊదారంగు పొడిని అమ్ముకునే తుయితారా పట్టణస్తురాలు ఆవిడే. ఆమె వచ్చి ఆరాధనలో కూర్చోంది. దైవజనుడు వాక్యం చెప్తా ఉన్నాడు. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 14వ వచనంలో, అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచు ఉండెను. ఆమె ఊదారంగు పొడి అమ్ము తీతెరా పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. హల్లెలూయా. వినుట వలన ఏమి కలిగింది ఆమెకి? విశ్వాసము కలిగింది. ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడు. రక్షణానుభవంలో కొనసాగింది. వినుట వలన ఏం జరుగుతూ ఉంది? నీకు విశ్వాసం కలుగుతూ ఉంది. ప్రభువు నీ హృదయాన్ని తెరుస్తాడు, రక్షణ అనుభవంలోనికి కొనసాగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మొదటిగా మనకు ఉండవలసిన బుద్ధి ఏమిటి? వినుబుద్ధి కావాలి మనిషికి. వినాలి. అది దేవుని గురించిన, క్రీస్తుని గురించిన మాటలను గురించి ఆ వినుట కావాలి. అప్పుడు దేవుడు నీ హృదయాన్ని తెరుస్తాడు, వాక్యాన్ని నీ హృదయంలో పెడతాడు, రక్షణ అనుభవం కొనసాగిస్తాడు. నీవు నీ కుటుంబం రక్షించబడతాది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనకు ఉండవలసింది వినుబుద్ధి. రెండవది చూడండి, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వచనం. వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తాడంట? కృతజ్ఞత బుద్ధి కలిగితే దేవుడు వారిని స్వస్థపరుస్తాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనకు ఉండవలసిందే వినుబుద్ధి. రెండవది కృతజ్ఞత బుద్ధి కావాలి. చూడండి, గత 6 మాసంలో ప్రభు ఆయన ఉచితమైన కృపలో భద్రపరిచి బలపరిచి కాచి కాపాడి ప్రతి ఇరుకులో, ఇబ్బందులో, కరువులో, కాటకంలో, శ్రమలో, బాధలో మనం తలపెడుతున్న ప్రతి కార్యంలో ఆయన నుండి నడిపించి ఈ జూన్ మాసం చివరి దినాన్న మనల్ని ప్రభు సన్నిధిలో ఉంచాడు. హల్లెలూయా. కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో మనం ఉంటే దేవుడు ఏమంటా ఉన్నాడు? కృతజ్ఞత పుట్టించు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన సన్నిధిలోనికి ప్రవేశించాలి. హల్లెలూయా. యోనా గ్రంథంలో 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక చక్కని మాటను చూడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞాపించగా అది యోనాను నేల మీద కక్కివేశాను. హల్లెలూయా. ఎక్కడుండి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు? చేప కడుపులో ఉన్నాడు ఆయన. చేప కడుపులో ఉండి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను, నేను నీకు బలులు అర్పించదను, మొక్కుబడిన మొక్కుబడులు చెల్లిస్తాను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని మత్స్యం కడుపులో ఉన్న యోనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎక్కడ ఉన్నా దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలి. దేవుని వాక్యం అంటా ఉంది, మొదటిగా నీకు ఉండవలసింది వినుబుద్ధి, రెండవది కృతజ్ఞతా బుద్ధి కావాలంట. హల్లెలూయా. ప్రతి విషయంలో కృతజ్ఞులమై ఉండాలి దేవునికి. అలాగున్నవారికి అద్భుతమైన కార్యములు ప్రభు సెలవిచ్చి, ఎప్పుడైతే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడో ఆ మత్స్యానికి చేపకి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. అది తీసుకొచ్చి అక్కడ కక్కింది, ఒడ్డును కక్కేసింది. ప్రతి ఇబ్బంది నుంచి దేవుడు తప్పించాడు. నువ్వు చేయవలసిందల్లా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసింది. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం, సుబుద్ధి దయను సంపాదించును. ఏముండాలంట? సుబుద్ధి ఏం చేస్తుందట? దయను సంపాదిస్తుందట. వినుబుద్ధి ఏం చేస్తుంది? విశ్వాసాన్ని కలుగు చేస్తుంది. కృతజ్ఞతా బుద్ధి అద్భుతమైన కార్యాలు చేపిస్తుంది. వినుబుద్ధి దయను సంపాదిస్తుందట. హల్లెలూయా. సుబుద్ధి దయను సంపాదిస్తుందట. చూడండి, 1 సమూయేలు 25వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది మనకి, అబీగయలు అని. చూడండి, 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 3వ వచనం, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవశి అయి ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాబాలుని చంపటానికి దావీదు వస్తా ఉన్నాడు. ఆ విషయం తెలుసుకున్న అబీగయలు రాజుకు ఎదురెళ్ళింది. ఆయనకు కావలసిన సరుకులన్నీ తీసుకొని ఆయనకి ఎదురెళ్ళి ఆ రాజును ఎదుర్కొని కనుగొని సాష్టాంగ నమస్కారం చేసి ఏమంటుందో తెలుసా అండి? నా భర్త చేసిన తప్పు నాదిగా ఎంచు. ఏమంటుంది? నా భర్త చేసిన తప్పు నాదిగా ఎంచు, నన్ను క్షమించు అని అడుగుతూ ఉంది. అతని పేరులోనే ఉంది, అతని మోటువాడు, మూర్ఖుడు, ఆయన పేరులోనే ఉంది, అతని పేరు నాబాలు. కనుక అతను చేసిన దోషం నాదిగా ఎంచి క్షమించమని అడుగుతూ ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సుబుద్ధి కలిగిన వ్యక్తి, అందుకని దేవుని వాక్యం అంటుంది, సుబుద్ధి కలిగిన భార్య యెహోవా ఇచ్చు దానము అని అంటాడు. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా ఇచ్చు దానం. ఈ భార్య సుబుద్ధి కలిగి తన భర్తను రక్షించుకోవటానికి బయలుదేరి రాజును కనుగొని సాష్టాంగ నమస్కారం చేసి అంటా ఉంది, అయ్యా ఆ దోషము నాదిగా ఎంచు, ఆయన్ని క్షమించు అని అడుగుతూ ఉంది. హల్లెలూయా. చూడండి, దావీదు కూడా 1 సమూయేలు 24:18లో ఉపకార బుద్ధి కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. అలాగనే 1 సమూయేలు 18:14లో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా, దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించగా దేవుడు అతనికి తోడుగా ఉండెను అని ఉంటుంది అక్కడ. సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే ఎవరు తోడు ఉంటారంట మనకి?
దేవుడు తోడుగా ఉంటాడట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినుబుద్ధి ఉంటే విశ్వాసాన్ని ఇస్తాడు, కృతజ్ఞతా బుద్ధి ఉంటే అద్భుతమైన కార్యాలు చేస్తాడు, సుబుద్ధి కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? తోడుగా ఉంటాడట. హల్లెలూయా. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించగా దేవుడు అతనికి తోడుగా ఉండెను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగునే అబిగయల్ విషయంలో దావీదు అంటాడు 33వ వచనంలో, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక అని ఆమెను దీవించినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ఏ బుద్ధిని మనం కలిగి ఉంటున్నామో తెలుసుకోవాలి. 4వదిగా మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. 1 వినుబుద్ధి, 2 కృతజ్ఞతా బుద్ధి, 3 సుబుద్ధి, 4 నిబ్బరమైన బుద్ధి. కాబట్టి మీరు మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి యుండుడి. హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి ఉంటే ప్రభు రాకడలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన తెచ్చే కృప నీకు అనుగ్రహిస్తాడట. ఆ నిరీక్షణ నువ్వు కలిగి ఉండమని ఈ ఉదయకాల సమయం ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. చూడండి, 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. హల్లెలూయా. సాతానుడు ఎవరిని మృంగుదునా అని చూస్తూ ఉన్నాడట. నిబ్బరమైన బుద్ధి నీకు లేకపోతే వాడు పట్టుకుంటాడు, వాడు మృంగివేస్తాడు, వాడి వలలో నువ్వు పడిపోతావు, వాడికి చిక్కపడతావు. రాకడలో నువ్వు ఎత్తపడాలి అని అంటే, ఆయన తెచ్చే కృప నీకు కావాలి అని అంటే నీవు ఎలా ఉండాలట? నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అధిక బుద్ధి అంటాడు యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనం. జనులను సైన్యములకు అధిపతి యెహోవా చేత దాని నేర్చుకొందురు, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. హల్లెలూయా. అధిక బుద్ధి ఎవరు అనుగ్రహిస్తాడంట? దేవుడే అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఇంకేం కావాలో కోరుకోమని చెప్పాడు. చెప్పినప్పుడు ఈయన ఏం కోరుకోవాలి? నేను రాజును అవుతా ఉన్నాను కాబట్టి, నేను రాజును కాబట్టి నాకు ఇంకా అధికంగా రాజ్యాన్ని అనుగ్రహించు, అధిక బలం నాకు అనుగ్రహించు, నాకు కావలసిన సర్వ సంపదను అనుగ్రహించు అని కోరలేదు. కానీ నీ ప్రజలైన ఈ వీరిని చూడండి, 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, అక్కడ అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు, బుద్ధి జ్ఞాన వివేచనలు నాకు అనుగ్రహించమని దేవుణ్ణి కోరుకున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు అధిక బుద్ధి అనుగ్రహించాలంటే దేవుడే ఇవ్వాలి. సొలొమోను అంటున్నాడు, నీ ప్రజల్ని ఏలటానికి నాకు బుద్ధి చాలదు భయా, అయ్యా జ్ఞాన వివేచనలు బుద్ధిని నాకు అనుగ్రహించమని అడిగినప్పుడు దేవుడు అంటా ఉన్నాడు. చూడండి, 1 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనంలో, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసెను. హల్లెలూయా. ఏం చేసి ఆయనకి ఇవన్నీ అనుగ్రహించాడు? తెలివిని, జ్ఞానమును, వివేచనను, బుద్ధిని ఆయనకి ఏం చేసి అనుగ్రహించాడు? దేవుని సన్నిధిలో వేడుకున్నాడు. అయ్యా, నీ ప్రజల్ని వేలే జ్ఞానం నాకు లేదు, వివేచన లేదు, బుద్ధి లేదు, వాటిని నాకు అనుగ్రహించు. అధిక బుద్ధిని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఎంత బుద్ధిని ఆయనకు అనుగ్రహించాడు అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో ఏముండాలి? వినుబుద్ధి ఉండాలి. నీలో ఏముండాలి? కృతజ్ఞత బుద్ధి ఉండాలి. నీలో ఏముండాలి? సుబుద్ధి ఉండాలి. నీలో ఏముండాలి? నిబ్బరమైన బుద్ధి ఉండాలి. నీలో ఏముండాలి? అధిక బుద్ధి ఉండాలి. అయితే మనలో ఏముంటా ఉన్నాయనంటే స్వబుద్ధి ఉంటా ఉంది, అంటే మన సొంత బుద్ధి. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. హల్లెలూయా. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దని, దేవుని యందు నమ్మిక ఉంచమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ స్వంత బుద్ధిని ప్రదర్శించవద్దు. నీ స్వంత బుద్ధితో ఆలోచించవద్దు. నీ సొంత నిర్ణయాలు తీసుకొనవద్దు. దేవుణ్ణి నమ్ము. దేవుడే నీకు ఆ బుద్ధిని అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా మానవులు ఏం చేస్తూ ఉన్నారు? తన సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటూ ఉన్నారు. తర్వాత సామెతల గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనంలో తిరస్కార బుద్ధి గలవారిని తోలివేసిన ఎడల కలహము మానును, పోరు తీరి అవమానము మానిపోవును. తిరస్కార బుద్ధి గలవారిని తోసివేయమంటా ఉంది వాక్యం. నీ సొంత బుద్ధి ఉండకూడదు, తిరస్కార బుద్ధి ఉండకూడదు. రెండవది, మూడవది చూడండి, 29 యెషయా గ్రంథం 4వ అధ్యాయం. చంచల బుద్ధి అని అంటాడు అక్కడ. చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సణుగువారు ఉపదేశమునకు లోబడుదురు. ఎవరైతే యాకోబు యొక్క కుటుంబం గురించి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయ్యా, వారు చంచల బుద్ధితో ఉంటే వారు వివేకులగుతారు. వారు సనుగుడు గలవారైతే ఉపదేశమునకు లోబడతారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాటలు వింటున్న మనం ఏ బుద్ధిలో ఉన్నాం? ఏ బుద్ధి నీలో ఉంది? వినుబుద్ధి ఉందా? కృతజ్ఞతా బుద్ధి ఉందా? సుబుద్ధి కలిగి ఉన్నావా? నిబ్బరమైన బుద్ధి లేకపోతే సాతానుడు పొంచి ఉన్నాడు, ఎవరిని మృంగుదునా అని చూస్తూ ఉన్నాడు. కనుక ఏం చేయాలి? నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. అధిక బుద్ధి దేవుణ్ణి అడిగి తీసుకోవాలి. అంతేకాకుండా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక తిరస్కార బుద్ధి నీలో నుంచి తీసివేసి చంచల బుద్ధి నుంచి విడుదల కలిగించి ప్రభు సన్నిధిలో నీవు ప్రార్థించినట్లయితే ప్రభువు నీకు మంచి బుద్ధిని అనుగ్రహిస్తాడు. అట్టి కృప ప్రభు మనకి అనుగ్రహించి తన వినికిడిలో ఈ వాక్యమును దీవించునుగాక.